బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్ నివాస భవనాలు దాదాపుగా పూర్తయిపోయాయి. మొత్తం 12 టవర్లలో 2008 ప్లాట్ల నిర్మాణాలు చేపట్టగా 524.7 కోట్ల నిధులతో దీనిని నిర్మిస్తున్నారు. ఇంటీరియర్స్, విద్యుత్, లిఫ్ట్, ఫైర్ షిఫ్టింగ్, పంబ్లింగ్, ఇంకా ల్యాండ్ కేపింగ్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం ఇటీవలే అనుమతులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకోగా ఇటీవలే మంత్రి నారాయణ ఆ భవనాలను పరిశీలించి ఇవి పూర్తయిన వెంటనే భవనాలను జిఐడికి అప్పగిస్తామని కూడా అన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏదైతే రాయపూడిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనులు అయితే దాదాపుగా పూర్తయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఇటీవలే మంత్రి నారాయణ కూడా పరిశీలించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ వద్ద మనం ఉన్నాం. దాంట్లో నిర్మాణ పనులు ఎంత మేర జరిగాయి, ఎప్పటిలోపు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు, అసలు లోపల ఎలాంటి వర్కింగ్ జరిగిందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఫ్లాట్లో ఎలా ఉంది వర్కింగ్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఎమ్మెల్యే క్వార్టర్స్ కింద నుంచి ఇప్పుడే పైకి వచ్చాం. పైన చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అంటే G1 ఏదైతే ఉందో గ్రౌండ్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గార్డెనింగ్ అనేది ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రీనరీ ఏరియా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సిట్టింగ్ ఏరియాస్ కానివ్వండి, వాటర్ ఫౌంటైన్స్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రీనరీ ప్రధానంగా గ్రీనరీకి అధిక ప్రాధాన్యత అయితే ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే విజువల్స్లో చూడవచ్చు. దీంతోపాటు ఏదైతే క్లబ్ హౌస్తో పాటు అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్లో ప్రధానంగా వారికి కావాల్సిన ఆహారానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఒక క్లబ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. దాంతోపాటు వారందరికీ కూడా అంటే వ్యాయామం పరంగా చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ పూల్తో పాటు జిమ్ సెంటర్ను కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నట్లుగా అయితే మనకి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విజువల్స్లో కూడా చూడొచ్చు ఆ గ్రీనరీకి ఇచ్చిన ప్రయారిటీ కానీ ఇవన్నీ కూడా. దాంతోపాటు ప్రస్తుతం ఇక్కడ 6 బ్లాకులు అయితే నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఈ 6 బ్లాకుల నిర్మాణాలకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే 12 ఫ్లోర్స్ ఉంటుంది. 12 ఫ్లోర్స్ ఒక్కొక్క బ్లాక్ వచ్చేసరికి 12 అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. దీంతోపాటు 6 బ్లాకులు అయితే ఇక్కడ నిర్మాణాలు అయితే జరిగాయి. దీంతోపాటు ప్రధానంగా ఫ్లాట్లో చూసుకున్నట్లయితే ఫ్లాట్లో కూడా 3500 SFTతో నిర్మాణం చేపట్టినట్లుగా అయితే మనకి అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఆ ఫ్లాట్ల నిర్మాణాలలో ఎలా లోపల ఇంటీరియర్ కానీ అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో అంటే యూటిలిటీస్ అనేవి ఎలాంటివి ఇచ్చారు, ఎలాంటి ఎలక్ట్రికల్ వైర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఏసీస్ కానీ ఇంకా ఇవన్నీ ఎలా జరిగాయి, యూపీవీసీ విండోస్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లోపలికి వెళ్ళి ఆ ఫ్లాట్లో ఎలా ఉంది అనే దాన్ని అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే ఉందో గ్రీనరీ లాన్లో మనం కనుక చూసుకున్నట్లయితే గ్రీనరీ మొత్తం కూడా ఇప్పుడు చూసాం. ప్రస్తుతం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించిన ఫ్లాట్లు ఉన్నాయో ఆ ఫ్లాట్లు విజువల్స్ మనం కనుక చూసుకోవచ్చు. నా వెనక ఇలా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే లిఫ్ట్లు అంటే ఇక్కడ లిఫ్ట్లు TKE కంపెనీకి సంబంధించిన 2 లిఫ్ట్లు, పెద్ద లిఫ్ట్లు అయితే ఉన్నాయి. ఎక్కువ ప్యాసింజర్స్ క్యారీ చేయడానికి, ఎక్కువ లగేజ్ క్యారీ చేయడానికి కూడా ఇవైతే పనికొచ్చే విధంగా ఉన్నాయి ఈ లిఫ్ట్లు. దీంతోపాటు ప్రస్తుతం ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ 101 మనం కనుక చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే క్వార్టర్స్లో 101 ఫ్లాట్ నంబర్స్తో సహా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 101 ఫస్ట్ బ్లాక్లో 101 ఫ్లాట్ మనం అయితే విజువల్స్లో చూడొచ్చు నంబరు మనకి. దీంతోపాటు
ఇప్పుడు ఫ్లాట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే మెయిన్ ద్వారం ఏదైతే ఉందో మెయిన్ టేక్తో సంబంధించిన డోర్ని అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. దీనికి కంపెనీ ఏవైతే లాక్లు కానీ అదేవిధంగా వీటన్నిటికీ కూడా గ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ ఏదైతే విండోస్ ఉన్నాయో ఎన్సిఎల్ కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్తో పాటు అదేవిధంగా ఐరన్ గ్రిల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ను కూడా ఇక్కడైతే పాటిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దీంతోపాటు మనం ఈ ఎమ్మెల్యే క్వార్టర్ ఫస్ట్ ఫ్లాట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా ఈ స్పేస్ అంతా కూడా ఆఫీస్ స్పేస్. ఎమ్మెల్యే కోసం ఎవరైతే వస్తారో వారంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి ఎమ్మెల్యే సిబ్బంది అంటే గన్మ్యాన్లు కానీ పిఎస్లు ఎవరైనా వస్తే వెయిట్ చేయడానికి వారందరికీ కూడా ఈ స్పేస్ని అయితే కేటాయించారు. దీంతోపాటు అక్కడ చూసుకున్నట్లయితే ఇదే ఈ ఫ్లాట్లో ప్రధానంగా ఫాల్ సీలింగ్తో పాటు ఏదైతే ఫాల్ సీలింగ్ ఉందో ఫాల్ సీలింగ్తో పాటు లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫిలిప్స్ కంపెనీకి సంబంధించిన లైట్స్ని ఇక్కడ వీళ్ళైతే ఇస్తున్నారు. దాంతోపాటు ఫ్యాన్లు ఏవైతే ఉన్నాయో హ్యావెల్ కంపెనీకి సంబంధించిన ఫ్యాన్లు కూడా ప్రభుత్వం అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఏదైతే డైకిన్ కంపెనీకి సంబంధించిన ఏసీలు ఏవైతే ఉన్నాయో ఏసీలను కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. వచ్చిన ఎమ్మెల్యే కోసం ఎవరైతే వస్తారో వారంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి వెయిటింగ్ స్పేస్తో పాటు వాళ్ళకి ఒక వాష్రూమ్ను కూడా ఇక్కడైతే ఈ ఎంట్రన్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు ప్రస్తుతం లోపల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నివాసం ఉండటానికి ఇక్కడ ఇది మెయిన్ ద్వారం అన్నమాట. ఇందులోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ హాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్సీసీ కంపెనీ నిర్మాణం చేపడుతుంది ఎన్సీసీ కంపెనీ నిర్మాణంలో ఏమేమి ఇస్తున్నారు అనేది కనుక మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఫిలిప్స్ కంపెనీకి సంబంధించిన లైట్లు అదేవిధంగా డైకిన్కి సంబంధించిన ఏసీలు ఇవన్నీ కూడా విండోస్తో పాటు ఏవైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం ఇదంతా కూడా హాల్లో ఎంట్రన్స్ హాల్ అనమాట. హాల్తో పాటు ఓపెన్ కిచెన్ని మనకి ఇక్కడైతే విజువల్స్లో చూడొచ్చు. ఓపెన్ కిచెన్తో పాటు అక్కడ మాస్టర్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 3500 ఎస్ఎఫ్టీ నిర్మాణంలో ఈ ఫ్లాట్ అనేది అయితే నిర్మాణం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్తో పాటు ఇది ఒక బెడ్రూము. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే పూజ గది కూడా చాలా విశాలంగా ఉంది. దీంట్లో కూడా అన్ని ఆల్మోస్ట్ లైటింగ్తో సహా వుడ్ ర్యాక్స్ ఏవైతే ఉంటాయో వుడ్ ర్యాక్స్తో కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది టెంపుల్ దేవుడి గదితో పాటు ఓపెన్ కిచెన్లో కూడా చూసుకోవచ్చు. లైట్స్ ఫ్యాన్స్ కానీ మొత్తం కూడా వార్డ్రూఫ్స్ ఏదైతే ప్లైవుడ్కు సంబంధించిన వార్డ్రూఫ్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇక్కడ నిర్మాణంలో పూర్తి చేసుకున్న పరిస్థితి అయితే మనకి కనబడతా ఉంది. దీంతోపాటు స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో స్టెయిన్లెస్ స్టీల్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్వార్ కంపెనీకి సంబంధించిన ఏవైతే ఈ వాటర్ పైప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్ ఫిట్టింగ్స్ సంబంధించిన జాగ్వార్ కంపెనీకి సంబంధించిన ఈ ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇందులో మనం విజువల్స్లో చూడొచ్చు. దాంతోపాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ అదే వాష్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇదంతా కూడా వాష్ ఏరియా. ఇక్కడ మేడ్స్ ప్రధానంగా ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే మేడ్స్ ఉంటారో పని వాళ్ళకు కూడా మేడ్స్ రూమ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు విజువల్స్లో కనుక మనం చూసుకోవచ్చు. దీంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ కిచెన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కిచెన్కి సంబంధించిన వార్డ్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కిచెన్ వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫైబర్ ఫిట్టింగ్స్ అన్నీ మనకైతే విజువల్స్లో కనబడుతున్నాయి. దీంతోపాటు ఇదే విధంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి కానీ అదేవిధంగా ఆ మెటీరియల్ ఇంటికి కావాల్సిన కిచెన్ వేర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి వీలుగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇవన్నిటితో పాటు ఈ ప్రధానంగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు వాష్ ఏరియా కూడా ఇక్కడే కొంత చిన్న ఐటమ్స్ని క్లీన్ చేసుకునేందుకు కూడా ఆ షింక్ దాంతోపాటు గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో ఎల్పిజి గ్యాస్కి సంబంధించి కూడా పైప్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పైప్ కనెక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు
ప్రధానంగా ఈ ప్రస్తుతం ఏదైతే సిఎన్జి గ్యాస్కి సంబంధించి పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి, ప్రధాని నరేంద్ర మోడీ వినియోగంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అధిక ఖర్చులు తగ్గించుకోవాలన్న నిదానం ఏదైతే ఉందో దాంతోపాటు ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇది ఒక బెడ్రూము మొత్తంగా 3 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. ప్రధానంగా ఈ బెడ్రూమ్లో ఏసీ, ఫ్యాను, లైట్లు ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వటం అయితే జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఎంట్రన్స్ హాలు, దీంతోపాటు ఈ బెడ్రూమ్స్లో చూసుకున్నట్లయితే వాష్రూమ్తో పాటు ఏదైతే ఈ కబోర్డ్స్ ఈ కబోర్డ్స్లో ప్రధానంగా బట్టలు కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి వార్డ్రోబ్స్ను కూడా ప్రొవైడ్ ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇవన్నీ చూడొచ్చు మనం విజువల్స్లో. వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అంటే క్వాలిటీ వుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు డ్రెస్సింగ్ టేబుల్ ప్రధానంగా ఈ ఎంట్రన్స్ హాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక మిర్రర్తో పాటు హ్యాండ్ వాష్ ఏరియా, భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు ఇక్కడ మరో బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్, ఎమ్మెల్యే ఉండటానికి పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ బెడ్రూమ్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే 17/10 అనేది ప్లింత్ ఏరియా కనపడుతుంది. ఇందులో 17/10 అనే ప్లింత్ ఏరియా. ప్రధానంగా ఇందులో కూడా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ రూము, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వుడ్ ర్యాక్స్ చూసుకున్నట్లయితే బట్టలు పెట్టుకోవడానికి కానీ వాళ్ళ మెయిన్ థింగ్స్ ఏవైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో ఆ వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా పెట్టుకోవడానికి ఇక్కడైతే అలాట్ చేయడం అనేది జరిగింది. ఈ వుడ్ ఏవైతే ఉన్నాయో వుడ్స్ కూడా క్వాలిటీ ఆఫ్ వుడ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఏదైతే మరో బెడ్రూమ్ను కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. మొత్తంగా 3 బెడ్రూమ్లను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రధానంగా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ హాల్కి ఆనుకొని వెంటనే ఏదైతే చూసుకున్నట్లయితే ఈ విజువల్స్లో ఓపెన్ స్పేస్ అనేది కూడా ఇక్కడ మనకి కనపడుతుంది. దాంతోపాటు ఇది మరొక బెడ్రూము. ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ రూమ్గా మనకి కనబడుతుంది. టీవీ యూనిట్ రూమ్, ఇక్కడ సోఫాలు ఇవన్నీ వేసిన తర్వాత టీవీ ఫిట్ చేసి అక్కడ కూర్చొని చూడడానికి వీలుగా ఉండేలాగా టీవీ యూనిట్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు ఇది మరొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చు విజువల్స్లో. ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వాష్రూమ్తో పాటు విండోస్ కానీ, ఫ్యాన్స్, ఏసీస్, లైట్స్, అదేవిధంగా కబోర్డ్స్ కూడా కలర్కి మ్యాచింగ్ ఏదైతే కలర్ ఉందో కలర్కి మ్యాచింగ్ కలర్స్ని అయితే కాంబినేషన్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 3500 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో 3500 ఎస్ఎఫ్టీలో 3 బెడ్రూములు కలిగిన ఇల్లు, 3 బెడ్రూములతో పాటు పెద్ద హాలు, ఓపెన్ కిచెన్తో పాటు ఏదైతే డైనింగ్ టేబుల్తో పాటు దేవుడి పూజ గదితో పాటు ఏదైతే ఉందో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ కూర్చొని యోగా లేదా మెడిటేషన్ లేదా ఏదైతే ప్రధానంగా జిమ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఓపెన్ స్పేస్ అనేది ఇచ్చారు. ఓపెన్ స్పేస్లో కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. దీంట్లో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ ఓపెన్ స్పేస్లో కూడా ఇక్కడ కూర్చొని విజువల్స్లో చూడొచ్చు. దీంట్లో కూర్చొని ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ కూడా కొంచెం ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవడానికి వెసులుబాటుగా కూడా ఇదంతా ఓపెన్ స్పేస్ సిట్అవుట్ ఏరియా అంటాం. ఈ సిట్అవుట్ ఏరియాని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం 3500 ఎస్ఎఫ్టీ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఓవరాల్గా చుట్టూ గ్రీనరీ కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే లోపల మొత్తం కూడా సిట్అవుట్ ఏరియాస్, అదేవిధంగా వాటన్నిటికీ కావాల్సిన ఆ గ్రీనరీ, అదేవిధంగా స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీసీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కూడా ఇప్పటికే
ఆదేశాలు ఈ త్వరితగతిన పూర్తి చేసి ఇవన్నిటిని కూడా జాతికి అంకితం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నిటి నిర్మాణాలను అయితే త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే ప్రభుత్వానికి సిఆర్డీఏకి హ్యాండ్ ఓవర్ చేస్తే సిఆర్డీఏ జిఐడికి కూడా ఇది మొత్తం కూడా జిఐడికి హ్యాండ్ ఓవర్ చేసి ఆయా ఎమ్మెల్యేలకు కానీ అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీటన్నిటిని కేటాయించాలని చెప్పని భావిస్తుంది. త్వరలోనే జాతికి కూడా అంకితం చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్లు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికైతే సిద్ధమవుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అన్ని ఫ్లాట్లు అంతా కూడా అంటే ప్రధానంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రుల క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో అయితే నిర్మాణాలన్నింటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే వీటన్నిటిని కూడా జిఐడికి అయితే హ్యాండ్ ఓవర్ చేయబోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్9 అమరావతి. ఇక అమరావతి రాజధానిలో మంత్రులు బంగ్లాల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఈ నిర్మాణాల యొక్క ప్రత్యేకత. ఆటోమేటిక్ సెన్సార్తో పాటు డోర్ వీడియో కాలింగ్ సిస్టమ్, వాటర్ రెసిస్టెంట్ ఫుడ్ వర్క్తో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం మంత్రుల బంగ్లాలు 35. అయితే ఈ బంగ్లాలను 786 చదరపు గజాలలో G+1గా నిర్మిస్తున్నారు. దాదాపు 8,000 చదరపు అడుగులలో 6 బెడ్రూమ్లతో పాటు మంత్రులకు సంబంధించిన అధికారులు ఉండేందుకు వీలుగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఫ్లోరింగ్ టైల్స్ మొదలుకొని వాటర్ ట్యాప్లతో పాటు ఏసీలు, ఫ్యాన్లు లాంటి వాటి విషయంలో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మెటీరియల్ను వినియోగిస్తున్నారు. మంత్రుల బంగ్లాల వద్ద రోడ్లు, మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్తో పాటు గ్రీనరీగా మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. మంత్రుల బంగ్లాల నిర్మాణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. అమరావతిలోని ఏదైతే అమరావతిలో మంత్రుల కోసం ఏదైతే విల్లాస్ నిర్మిస్తున్నారో ప్రస్తుతం రాయపూడి గ్రామం వద్ద ఏదైతే ఈ విల్లాస్ మంత్రుల విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్ దగ్గర ఉన్నాం. ఈ విల్లాస్ ఎంత స్థలంలో నిర్మిస్తున్నారు, అంటే డూప్లెక్స్ ఎలా కడుతున్నారు అనే దాని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం ఏదైతే 35 మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులకి 35 మంది మంత్రుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో అయితే G+1 అంటే గ్రౌండ్ ప్లస్ మొదటి అంతస్తు ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి. ప్రతి బంగ్లాకు కూడా సుమారు 7,963 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఇది రూపొందించబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈలతో క్వార్టర్స్కి ఆనుకునే మంత్రుల భవనాలను కూడా అయితే నిర్మాణం చేపడుతున్న పరిస్థితి. మనం కనుక ఈ విల్లాస్ అంటే మొట్టమొదటి నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇటు సెక్యూరిటీ విల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రస్తుతం మనం ఒక విల్లా వద్ద ఉన్నాం. ఆ విల్లాలోకి కనుక ఎంటర్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే సెక్యూరిటీకి సంబంధించి ఒక సెక్యూరిటీ రూమ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఎంటర్ అయిన తర్వాత వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఎందుకు వచ్చారో పర్పస్ ఏంటో తెలుసుకునేందుకు మెయిన్ సెక్యూరిటీ అనమాట ఇక్కడ. దీంతోపాటు ఇలా ఎంటర్ అయిన తర్వాత సెక్యూరిటీతో పాటు మనం వెహికల్స్ మంత్రులు వెహికల్స్ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్రధానంగా అంటే ఉయ్యాల బల్ల టైపు ఏదైతే ఉందో గ్రీనరీని కొంత మెయింటైన్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కనపడుతుంది. దీంతోపాటు ఇదంతా కూడా గ్రీనరీ స్పేస్ చెప్పుకోవాలి. ఇదంతా కూడా పార్కింగ్ మంత్రుల కోసం, మంత్రుల కాన్వాయ్ కానీ మంత్రుల కోసం వచ్చిన వారి వెహికల్స్ వాళ్ళ బంధువుల వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఇదంతా పార్కింగ్. దీంతోపాటు ఇదంతా కూడా చూసుకున్నట్లయితే గ్రీనరీ ప్రధానంగా ఉదయం లేచిన తర్వాత వారికి వ్యాయామాలు ఏదైతే యోగా ఇవన్నీ మెడిటేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకునేందుకు వెసులుబాటుగా ఇదంతా గ్రీనరీని ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీని తర్వాత చూసుకున్నట్లయితే అవి చూసుకున్నట్లయితే మేడ్స్ అంటే పని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పని వాళ్ళకి సంబంధించి క్వార్టర్స్ అనమాట. అవి ఆ క్వార్టర్స్తో పాటు అందులో గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ సెక్యూరిటీ వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అందులో విశ్రాంతి తీసుకునేందుకు వారికైతే అక్కడ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు ప్రస్తుతం విల్లా మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. డూప్లెక్స్ విల్లా ప్రధానంగా దగ్గరగా 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విల్లాని అయితే నిర్మాణం చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ విల్లాలో మనం ఎంటర్ అయిన మొట్టమొదటి కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లాబీ అనమాట. ఇది ఎంట్రన్స్ లాబీ. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఒకవైపు ఆఫీసు మంత్రి గారి కోసం ఎవరైతే వస్తారో విజిటర్స్ కానీ విఐపీస్ కానీ ఇంకా
కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చే ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అధికారులు కానీ వారంతా రావచ్చు, వాళ్ళంతా కూడా వెయిట్ చేయడానికి ఇక్కడ ఆ స్పేస్, ఆఫీస్ స్పేస్ అంతా కూడా ఇటువైపు పిఎస్లు, గన్మెన్లు అంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి ఇక్కడ అనేది ఆఫీస్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ స్పేస్లో కూడా చూడొచ్చు సపరేట్ క్యాబిన్ కానీ పిఎస్ అదేవిధంగా ఓఎస్డి, పిఎస్ ఎవరైనా ఉంటే కూర్చోడానికి వాళ్ళకి కూడా ఒక రూము, దాంతోపాటు వాళ్ళందరికీ ఒక వాష్రూము, దాంతోపాటు ఎంట్రన్స్లో కూడా ఒక లాబీ, సిట్టింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ విల్లాలో కావాల్సిన నిర్మాణానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే టైల్స్, గ్రానైట్ మార్బుల్స్ కానీ అదేవిధంగా టైల్స్, పెద్ద పెద్ద టైల్స్ అంటే ప్రధానంగా 8x3 సైజు ఉండే టైల్స్, పెద్ద పెద్ద టైల్స్ను కూడా ఇక్కడ గ్రానైట్ మార్బుల్స్ని అయితే వేయడం జరిగింది. దీంతోపాటు యూపీవీసీ విండోస్ మనం చూడొచ్చు. యూపీవీసీ విండోస్కి వాడే స్టెయిన్లెస్ స్టీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెయిన్లెస్ స్టీల్స్ని కూడా ఈ నిర్మాణంలో వినియోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వైర్లు కానీ ఎంట్రన్స్ ఏదైతే మంత్రి గారి రూమ్లోకి అంటే బంగ్లాలోకి వెళ్ళాలి అని అంటే, మంత్రి గారి ఈ రూమ్లోకి వెళ్ళాలి అని అంటే ముఖద్వారం, మెయిన్ ద్వారం అనమాట. ఇది మెయిన్ ద్వారం ప్రధానంగా చూసుకున్నట్లయితే టేకుతో ఈ గుమ్మాలను కూడా చేయడం జరిగింది. టేక్తో ఈ గుమ్మం దాటుకొని మనం ఇలా ఎంటర్ అయిన తర్వాత వరుసగా ఇది ఒక బెడ్రూమ్ టైపు, ఇది ఒక బెడ్రూము, ఒక అంటే హాల్తో పాటు ఇక్కడ ఇంకొక హాల్ ఉంది, ఇక్కడ ఇంకొక హాల్తో పాటు పూజ గది, ఇది ఒక టీవీ యూనిట్, ఇక్కడ టీవీ యూనిట్, ఇదంతా కూడా పూజ గది. ఈ విజువల్స్లో మనం చూసేది పూజ గది. దీంతో పాటు మనకు చూసుకున్నట్లయితే ఇటుగా వెళ్తే కనుక ఇక్కడ ఇంకొక టీవీ యూనిట్, ఇక్కడ ఇంకొక యూనిట్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏదైతే అంటే వెయిట్ చేయడానికి, ఇక్కడ కూర్చోవడానికి కూడా వెసులుబాటుగా ఇక్కడ ఒక టీవీ యూనిట్తో పాటు అటువైపు కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఒక బెడ్రూమ్తో పాటు కిచెన్, ఇది ఒక బెడ్రూము. దీంతోపాటు ఇక్కడ ఒక కిచెన్ని ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్లో కూడా చూసుకోవచ్చు విజువల్స్లో వుడ్ వర్క్ అంతా కూడా, అంటే ప్రధానంగా ఈ వుడ్ వర్క్ ఏదైతే ఉందో మెయిన్ వుడ్ వర్క్ అంతా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఏదైతే యూపీవీసీ వుడ్ వాటర్ ప్రూఫ్, అదేవిధంగా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో వాటర్ రెసిస్టెన్స్ ప్రూఫ్ కలిగిన వుడ్ని వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. గ్రిల్స్ కానీ సేఫ్టీ ప్రికాషన్స్లో చూసుకున్నట్లయితే మెయిన్ గ్రిల్స్, ఆ గ్రిల్స్తో పాటు ఫాల్ సీలింగ్తో పాటు ఫ్యాన్లు కానీ ఇంకా లైట్లు, వాటన్నిటికీ కావాల్సిన ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత వీటన్నిటిని సిఆర్డిఏకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాటన్నిటిని జిఐడికి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ కిచెన్లో కనుక చూసుకున్నట్లయితే ఇదంతా స్టోర్, గ్రాసరీ, మనకి ప్యాంట్రీ ఎలా ఉంటుందో ఆ ప్యాంట్రీ టైపు, ఇదంతా గ్రాసరీ, నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో భద్రపరచుకోవడానికి ఇదంతా ఒక సపరేట్ రూమ్ కూడా అలాట్ చేశారు. దాంతోపాటు వాష్ ఏరియా ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లోనే కిచెన్కి అనుసంధానంగానే మనకి వాష్ ఏరియా అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో విజువల్స్లో చూడొచ్చు, ఇవి కూడా ఇంకా నిర్మాణం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పూర్తి అవడానికి మరి కొద్ది సమయం అయితే పడుతుందని చెప్పని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి నిర్మాణ రంగం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 8,000 చదరపు అడుగుల నిర్మాణంలో G+1 ఈ నిర్మాణానికి సంబంధించి 35 మంత్రులు ఎవరైతే ఉన్నారో 35 మంది మంత్రుల కోసం ఈ విల్లాస్ అనేవి నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు ఇవన్నీ కూడా పక్కనే మంత్రుల క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్ కూడా ఇక్కడే పక్కనే జరుగుతున్న పరిస్థితి. మనం కనుక ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో చూసుకున్నట్లయితే లిఫ్ట్ స్పేస్ ఏదైతే G+1 విల్లా ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో మంత్రుల నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఈ లిఫ్ట్కి సంబంధించి హెవీ ఐరన్ రాడ్స్తో పాటు ఇక్కడ సిమెంట్తో కాంక్రీట్ నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి లిఫ్ట్ను కూడా ఇక్కడ పైకి వెళ్ళేందుకు వెసులుబాటుగా లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఈ లిఫ్ట్ చూసుకున్న తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్, పెద్దది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్మాణంలో ఉంది. ఇవన్నీ కూడా వుడ్ వర్క్తో పాటు మిగతా వర్క్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ వర్క్లన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అందుబాటుగా అనుగుణంగానే ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా
మొత్తంగా వార్డ్రూఫ్లు అన్నీ కూడా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. వార్డ్రూఫ్లో కూడా వుడ్ వర్క్ని అయితే ఫిట్ చేస్తున్న పరిస్థితి, ఆ వుడ్కు సంబంధించిన బాక్సులు కూడా ఫిట్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. దాంతోపాటు వాష్ ఏరియా, దానికి సంబంధించిన వాష్రూమ్ కూడా నిర్మాణంలో అయితే పైప్స్ ఇంకా ఇవన్నీ కూడా ఫిట్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా టైల్స్ కూడా చూసుకున్నట్లయితే 4x3 సైజు టైల్స్ కూడా ఇక్కడ ఇంటర్నల్గా ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకా మరి కొద్ది రోజులు అంటే డిసెంబర్ నాటికి ఈ నిర్మాణాలన్నిటినీ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఆ జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తే వీటన్నిటినీ కూడా జాతికి అంకితం చేయాలి అనే ఒక ఆలోచనతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటినీ త్వరితగతిన పూర్తి చేసి వాటన్నిటినీ ఎప్పటికప్పుడు నిర్మాణాలకు సంబంధించి అప్డేట్ కూడా మంత్రి నారాయణతో పాటు అధికారులు ప్రధానంగా అధికారులు కూడా వీటన్నిటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనిలో ఎవరైతే వెనకబడుతున్న కాంట్రాక్టర్లు ఉన్నారో వారందరినీ కూడా వెంటనే వాళ్ళందరినీ కూడా ఫాలోఅప్ చేస్తూ పనిని మరింతగా ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి. కాంట్రాక్టర్లకు ప్రతి 15 రోజులకి బిల్లులు కూడా ఎప్పటికప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని అధికారులకు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ప్రతి 15 రోజులకి చేసిన పని మొత్తానికి బిల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ వారంతా కూడా కాంట్రాక్టర్లని అప్రమత్తం చేస్తూ త్వరితగతిన అంటే ఈ సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో సమ్మర్ సీజన్లో ఎక్కువ పని నడుస్తుంది కాబట్టి, ఎక్కువ పని పూర్తవుతుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్కి పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎక్కువగా అధికంగా పని కంప్లీట్ చేయాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులతో పాటు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే మనం వెళ్తే ప్రయత్నం చేద్దాం. దీంతో ఇక్కడ కొంత నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ విజువల్స్ కూడా ప్రైమ్9 మీ అందరికీ ప్రేక్షకులందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత వెసులుబాటు చూసుకొని దీన్ని పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. డూప్లెక్స్, ఈ డూప్లెక్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ హాల్ అనమాట. ఇది ఎంట్రన్స్ హాల్తో పాటు ఇక్కడ కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఎంట్రన్స్ హాల్ స్టెప్స్ నుంచి పైకి వచ్చిన వెంటనే స్టెప్స్ పక్కన ఒక లిఫ్ట్ ఇవ్వడం, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ లిఫ్ట్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫిట్ చేయడం. ఈ హాల్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇటువైపు ఒక మాస్టర్ బెడ్రూమ్, ఏసీ ఫిట్టింగ్స్ కానీ, లైట్ ఫిట్టింగ్స్ కానీ, ఫ్యాన్ ఫిట్టింగ్స్ కానీ, సెంట్రల్ ఏసీ కానీ, అదేవిధంగా వార్డ్రోబ్స్ ప్రధానంగా వుడ్కు సంబంధించి ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. దీంతోపాటు ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తే ఇవన్నీ అధికారులు అదేవిధంగా నాయకులు అందరూ కూడా రాజధానిలో అందుబాటులో ఉండి పాలనాపరంగా మరింతగా మెరుగైన పాలనను అందించేందుకు వెసులుబాటుగా ఉంటుందని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని అయితే భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించిన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. వీటన్నిటిని పూర్తి చేయటం వల్ల ప్రజలకు మరిన్ని మెరుగైన పాలనను అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో వాటన్నిటి మీద పూర్తి స్థాయి ఫోకస్ చేసి మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పనైతే భావిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విల్లాస్ అన్నీ కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అమరావతి రాజధానిలో నిర్మాణాలు మరింతగా ఊపందుకున్న పరిస్థితి. ఈ బెడ్రూమ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇదొక బెడ్రూము, ఈ బెడ్రూమ్ కూడా సేమ్ ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ ఏరియాతో పాటు వాష్రూమ్, మొత్తంగా కింద ఒక 3 బెడ్రూమ్లు, పైనకి వచ్చిన తర్వాత ఇంకొక 3 బెడ్రూమ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఓవరాల్గా 6 బెడ్రూమ్స్తో పాటు ఒక లివింగ్ ఏరియా, 2 లివింగ్ ఏరియాస్, దాంతోపాటు ఏదైతే ఎంట్రన్స్ లాబీతో పాటు పక్కనే ఇంకొకటి చూసుకున్నట్లయితే అంటే పిఎస్, సెక్యూరిటీ, ఓఎస్డీస్ వచ్చినప్పుడు కూర్చోవడానికి వారందరికీ కూడా వెసులుబాటుగా ఉండేలాగా అక్కడ కూడా వారికి సపరేట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
దీంతోపాటు మనం కనుక చూసుకోవచ్చు పైన ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక బెడ్రూమ్, ఇటువైపు ఇంకొక బెడ్రూమ్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనేది మనకైతే ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో. ఈ ఓపెన్ స్పేస్ అంటే మార్నింగ్ టైంలో ఏదన్నా గ్రీనరీ లాగా కొంత ఇక్కడ చేస్తే కనుక ఇదంతా కూడా ఈ డక్ట్ ఏరియా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఈ డక్ట్ ఏరియాలో ఇదంతా కూడా గ్రీనరీ పార్ట్స్ గ్రీనరీ కోసం అని చెప్పని ఇదంతా కూడా వాల్స్ ఫిట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఇక్కడైతే కనుక మార్నింగ్ టైంలో యోగా అలాంటివి చేసుకోవడానికి కూడా వెసులుబాటుగా ఉంటుందని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా 8,000 చదరపు అడుగుల విస్తీర్ణలో ఇలాంటి విల్లాలు మంత్రుల కోసం 35 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వెసులుబాటుగా ఉండేలాగా ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కనుక చూసుకున్నట్లయితే అన్ని విజువల్స్లో విల్లాస్ అదే ఎత్తున ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని విల్లాస్ ఎంతవరకు నిర్మాణాలు జరిగాయి అనేది కూడా ఇందులో చూసుకోవచ్చు. విజువల్స్లో కనుక మనకి చూసుకున్నట్లయితే ఏ విల్లా ఎంతవరకు నిర్మాణం జరిగింది అనేది కనుక కనపడుతుంది. అయితే దీన్ని కనుక త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక ఇక్కడి నుంచే ఇక పాలనా పరంగా అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతుందని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో కూడా ఎప్పుడూ కూడా ప్రతి 15 రోజులకి రివ్యూ అయితే చేపడుతున్నారు. ఈ రివ్యూలోనే ప్రధానంగా వారికి ఏవైనా సందేహాలు లేకపోతే ఏవైనా సమస్యలు తలెత్తినా కూడా వాటన్నిటిని పరిష్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఈ నిర్మాణాలన్నిటిని కూడా పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని అయితే భావిస్తున్న పరిస్థితి. గ్రీనరీ కానీ అదేవిధంగా రెయిన్ వాటర్ కోసం సంపులు కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు సోలారు అదేవిధంగా వీటన్నిటిని ఎర్త్క్వేక్ నుంచి కూడా రెసిస్టెన్స్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా వెసులుబాట్లు అనేవి ఇక్కడ ప్రధానమైన ఉన్నాయి. వీటితో పాటు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే డోర్ వీడియో కాల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డోర్ వీడియో కాల్ సిస్టమ్ను కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సెన్సార్ ప్రతి రూమ్కి ప్రతి విల్లాకి కూడా ఆ సెన్సార్ సిస్టమ్ అనేది అయితే ఉంది. గేట్ ఎంట్రీ దగ్గర నుంచి అవుట్ వరకు మొత్తం కూడా సెన్సార్ సిస్టమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అత్యాధునికమైన వసతులు అత్యాధునికమైన హంగులతో అయితే ఈ విల్లాస్ అయితే నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి. అమరావతి రాజధానిలో చూడొచ్చు నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విల్లాస్ పని ఎంతవరకు జరిగిందనేది మనం చూడొచ్చు. ఈ విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే ఎంతవరకు జరిగిందనే దానిపైన ఇది ప్రైమ్ 9 మీకు చూపించే ప్రయత్నం అయితే చేసింది. దీంతో కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి నుంచి.